మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం నేడు కొలువుదీరనుంది. ప్రస్తుత శాసనసభ కాల పరిమితి రేపటితో ముగియనుంది. దీంతో ఇవాళే కొత్త సర్కార్ను ఏర్పాటు చేయడం అనివార్యమైంది. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, 6 లేదా 7 మంత్రుల ప్రమాణం చేయవచ్చని తెలుస్తోంది. తదుపరి విస్తరణలో బీజేపీకి చెందిన 22 నుంచి 24 మంది ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందని సమాచారం. షిండే వర్గానికి 10 నుంచి 12, అజిత్ వర్గానికి 8 నుంచి 10 మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన మహాయుతి కూటమిలో చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సొంతంగానే అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ తమ పార్టీ నాయకుడు, ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే పనితీరును బీజేపీ పెద్దలు ప్రశంసిస్తున్నారు. మరోవైపు శివసేన నాయకులు షిండేకు ఎన్సీపీ నేతలు అజిత్ పవార్ కు సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే సీఎంగా ఎవరిని నియమించాలి అనే దానిపై సంప్రదింపుల వేదిక ఇప్పుడు ముంబై నుంచి ఢిల్లీకి చేరింది. కూటమి అగ్రనేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ దీనిపై నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం నేడు కొలువుదీరే అవకాశం ఉంది. రేపటితో గడువు ముగునున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న విషయంపై కూడా సస్పెన్స్ నెలకొంది. కసరత్తు కొనసాగుతోంది. కేబినెట్ పదవుల పంపిణీ విషయంలో కూడా కొంత చర్చ జరుగుతోంది. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు సాయంత్రం ఈ ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈలోగా ఢిల్లీలో చర్చలు అయితే దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చలు జరగబోతున్నాయి. ఢిల్లీకి ఫడ్నవీస్, అదేవిధంగా ఏక్నాథ్ షిండే ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి పైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. అత్యధిక సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ ఈసారి తమ అభ్యర్థినే సీఎం గా ఉంచాలని భావిస్తుంది. కానీ మిత్ర ధర్మాన్ని పాటించాలని సీఎం శివసేన కూడా కోరుకుంటూ ఉంది. బీజేపీకి అవకాశం వస్తే ఫడ్నవీస్ కి ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో మాదిరిగా ఏదైతే మహాయుతి కూటమి ఏదైతే సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాని అమలు చేశారు కాబట్టి అదేవిధంగా ఈసారి కూడా అదే ఫార్ములాని అమలు చేయాలనుకుంటున్నారు. ఈసారి ఏక్నాథ్ షిండేకి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టి దాంతో పాటు కొన్ని కీలక శాఖలను అప్పగించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దానికి ఆయన అంగీకరిస్తారా లేదా అన్నది కూడా చూడాలి. గతంలో షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినప్పుడు ఫడ్నవీస్ ఒక అడుగు వెనక్కి తగ్గి డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు. గతంలో కూడా ఆయన సీఎం గా 2 సార్లు పదవి ప్రమాణం 2 సార్లు ఉన్నప్పటికీ కూడా ఏక్నాథ్ షిండే సీఎం చేసిన బీజేపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆయన వెనక్కి తగ్గి ఒక డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు సీఎం గా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం తీసుకుంటే బాగుంటుంది అన్న ఒక ప్రతిపాదన చేస్తున్నారు. మరి షిండే దీనికి ఏ విధంగా ఆయన సమర్థిస్తారా లేదా అని చూడాలి. లేదంటే రొటేషన్ పద్ధతిలో 2.5 సంవత్సరాలు షిండే, 2.5 సంవత్సరాలు ఫడ్నవీస్ బీజేపీ, అదేవిధంగా ఏక్నాథ్ షిండే కావాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఏక్నాథ్ షిండే కనుక సీఎం పదవి ఈసారి ఇస్తే తనకు కూడా అవకాశం ఇవ్వాలంటూ అజిత్ పవార్, మూడో ముఖ్యమైనటువంటి భాగస్వామి ఎవరైతున్నారో అజిత్ పవార్ కూడా తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతున్నారు. కాబట్టి ఎవరిని ఈ సీఎం పదవి వచ్చింది, ఒకవేళ రొటేషన్ పద్ధతిలో ముగ్గురికి కూడా అవకాశం ఉంటుందా, దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఈ రోజు సాయంత్రం కల్లా స్పష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రికి అక్కడ కొత్త గవర్నమెంట్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.